మళ్ళీ పైకి వెళ్ళాలా మాస్టర్? వెళ్ళాలి. తేరగా వస్తుందా సుకుమారి? సూపర్ సావత్ మాస్టర్. తేరగా వస్తుందా సుకుమారి, తిరిగి దొకరా సోంబేరి అన్నారంట. మారుతా, నా బండిని చూస్తే మారుతులో ఉందని కంటికే. మారుతి కదయ్యా, నా చెల్లెలు మాలతి. ఏడు చెల్లెలా? ఈ నా తమ్ముడయా? ఎనకట్టుకోడు సింహం తల్ని దువ్వెంతో దువ్వాలనుకున్నానంట. అంటే ఏంటి? మంచి సామెతని ఊరుకోవాలి కానీ ఆరాలు తీయకూడదు. ముందుగా ఓ అమ్మాయి నా కారులో ఉందని నువ్వెందుకు చెప్పలేదురా? ముందు కాదన్నా, వెనకాలంది. ఏ మొహం పెట్టుకొచ్చావో ఇక్కడికి? అందుకని వేరే మొహం అద్దెకి తీసుకుని ఎలా వస్తాడు? అపార్థం చేసుకున్నారు. నేను డాక్టర్ని. ఐ మ్యారీడ్ టు మై ప్రొఫెషన్. విన్నావా? ఎవరో ప్రొఫెసర్ చేసుకుందంట. స్టెథోస్కోపే తాళి. వాట్ ఏ బ్రిలియంట్ డాన్స్. స్టెథోస్కోప్ తాళి మెడలో ఉంటుంది, మరి థర్మామీటర్ నోట్లో పెట్టుకుంటది. ఎండు అనేది బ్రాంతి తాగితే భయం పోతుందా? మరేమనుకున్నా, పెద్దోళ్ళు ఊరికే అన్నారటే భయభ్రాంతిలని. స్టేషన్ అనకమ్మాలున్న గుబురు పొదల్లో ఓ అమ్మాయితో నువ్వున్నావు. కరెక్ట్ గా ఎలా చెప్పావునా? పక్క పొదలు నేనున్నాగా. వేదాలు సైతాన్ వల్లిస్తుంది. అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? మంచి సామెత ఇనూరుకోవాలి. సినిమా ఫీల్డ్ అందరికీ మద్రాసా వచ్చింది, కానీ అన్నకు రాలేదు. ఎందుకో తెలుసా? అప్పుడు అన్న ముంబైలో ఉన్నాడు. పూ అంటే మలయాళంలో పోదాం అని అర్థం. మరి హారం కనిపెట్టింది మలయాళం వాళ్ళ? అయ్యో కర్తావే. ఓ ఆయన. అసలే నేను ఆంజనేయ స్వామి భక్తుడిని కదండి. రోజుకు 2 పూటలు పూజ చేసేవాడిని, ఇప్పుడు 3 పూటలు అయిందండి. టీ కాఫీ కావాలని మీరు అడగరా? ఆహా, ఆయనకి ఎప్పుడు వడలు అన్నే. కొన్నాళ్లుగా నన్ను దేవుడు ఆవహించాడు. పాట కూడా వినిపిస్తుంది డైలీ 3 times. ఓ గాడ్. ఆయనేనండి. మేడం, మేడం ఎలా పిలవాలి? ఏం పేరు? జానకి. జానకి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు